నెల్లూరు జిల్లా కోవూరులో వైసీపీ పీఏసీ కమిటీ ఏర్పాటు చేసి డబ్బులు దండుకుంటున్నారని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజా ఆరోపించారు. పీఏసీ అంటే ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చలపతి అని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి తిరిగి సింపతి డ్రామాలు ఆడుతున్నారని రాజా మండిపడ్డారు. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, రేపేదో ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంట. జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు శరంగానే ఉంటే మా ఎమ్మెల్యేని ఒక జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని అనరాని మాటలంటే ఆయన్ని పరామర్శించే పరిస్థితికి నువ్వు వచ్చావంటే ఎంత దిగజారిపోయావో మా కోవూరు నియోజకవర్గ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలకు అర్థమవుతుంది. మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ వీళ్ళని పరామర్శించడానికి కనుక వస్తే నెల్లూరు జిల్లా మహిళలు తప్పకుండా మీకు గుణపాఠం చెప్పి మిమ్మల్ని ఇక్కడికి తరివేస్తారని చెప్తున్నా. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా సరే వీళ్ళెవరిని వీళ్ళ పరిస్థితికి వీళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితే లేదు. ప్రసన్న కుమార్కి ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితే లేదు. కోవూరు నియోజకవర్గ ప్రజలు కరెక్ట్గా సంవత్సరం కాలమైంది 50,000 మెజార్టీతో ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించారు. అయినా సిగ్గు శరం లేకుండా ఒక టెంట్ వేసుకొని ఇంటికాడ ఎవరో ఆయన అభిమానులు ఎవరో దావన పోయేవాళ్ళు వేమిరెడ్డి వాళ్ళు చాలామంది సహాయం చేస్తున్నారు. వాళ్ళ అభిమానులు ఎవరో ఏదో చేసిపోతే దాన్ని నువ్వు ఇంటికాడ ఇంకొంచెం ఎక్స్ట్రా చేసుకుని పక్కన కొట్టుకొని ఒక టెంట్ వేసుకొని రోజు 300 మందికి భోజనాలు 300 మందికి టిఫిన్లు పెట్టి సాగుతూ ఏదో ఒక దయ చూపిస్తారని చెప్పని నువ్వు ప్రచారం చేసుకుని దానికోసం టెంట్ వేసుకో ఉండవు.